రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కూతుళ్ళు. ధర్మవరం అనే ఊరిలో రఘురామయ్య కౌసల్య అనే దంపతులు నివసించేవారు. వాళ్ళు ఆ ఊరిలోనే అత్యధిక ధనవంతులు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు రాము. రాము పట్టణంలో డిగ్రీ చదువుతాడు. రఘురామయ్య కౌసల్య రాముని చిన్నప్పటి నుండి కష్టమంటే ఏమిటో తెలియకుండా ఎంతో గారాబంగా పెంచారు. ఈ విధంగా జరుగుతుండగా, రాము, నీ చదువు ఇంకెప్పుడు పూర్తవుతుందిరా? మాక వయసైపోతుంది. నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుంది. అమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? నా చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? నీ వయసు వాళ్ళందరూ చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. కౌసల్య, వాడి చదువు పూర్తవని మనకా ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడి పెళ్ళెప్పుడు చేసుకుంటానంటే అప్పుడే చేద్దాం. మీరొకటి, ఎప్పుడు వాణ్ణి వెనకేసుకొస్తారు. ఎలాగైనా ఈ వేసవి సెలవుల్లో మన అబ్బాయికి పెళ్లి చేద్దాం. 4 సంబంధాలు కూడా చూసి పెట్టాను. అందులో ఏదో ఒకటి ఓకే చేద్దాం. అమ్మా, నేను చెప్పేది వినవా? ఇక నేను ఎవ్వరి మాట వినను. ఈ వేసవి సెలవుల్లో నీ పెళ్లి జరగాల్సిందే. ఇటు రాము కాలేజీలో పావని అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. పావని ఒక అనాథ. గవర్నమెంట్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. పావని మెరిట్ స్టూడెంట్ అవడంతో డిగ్రీ కాలేజీలో ఫ్రీ సీట్ లభిస్తుంది. ఇలా రాము పావనిని కలుస్తాడు. హాయ్ రాము, ఏంటి ఫేస్ అలా పెట్టావు? పావని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటా విషయం? మా అమ్మ ఈ వేసవి సెలవుల్లో నా పెళ్లి చేస్తానంటుంది. అదేంటి, మన ప్రేమ విషయం మీ అమ్మా నాన్నలకు చెప్పలేదా? నేను చెబుదామనే అనుకున్నాను, కానీ నా భయమంతా మా అమ్మతోటే. ఆవిడ మన పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో. మా నాన్నగారినైతే ఎలాగో అలా ఒప్పించొచ్చు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. అది కాదు రాము, మన చదువు పూర్తయ్యాక ఉద్యోగం వచ్చాకే పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా. నిజమే, కాని మన ప్రేమ విషయం మా అమ్మకు తెలిస్తే మన పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. ఆవిడ తన స్థాయికి తగ్గట్టు కోటీశ్వరురాలైన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని అనుకుంటుంది. కాని మనం తొందరపడి పెళ్లి చేసుకున్నాం అనుకో, చేతిలో ఉద్యోగం లేక మనం భవిష్యత్తులో మన పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాము, నేనొక అనాథగా పుట్టి ఎన్నో కష్టాలు పడ్డాను. ముందు ముందు మన పిల్లలకు నాలాంటి కష్టం రాకూడదని నా కోరిక. అలా ఎందుకు అనుకుంటావు పావని? ఏమో చెప్పలేం. మా అమ్మ నిన్ను కోడలుగా అంగీకరించిందనుకో, నువ్వు చదువు పూర్తి చేయొచ్చు. అలా అయితే నాకంటి అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ మీ అమ్మగారు మనల్ని ఆదరించకపోతే మనకు కష్టాలు కన్నీళ్లు తప్పవు. నాకీ కష్టాలు చిన్నప్పటి నుండే అలవాటే. కాని చిన్నప్పటి నుండి మీ అమ్మా నాన్నలు నిన్ను కష్టమంటే ఏంటో తెలియకుండా అల్లారు ముద్దుగా పెంచారు. ఫ్రెండ్సు, సరదాలు, పార్టీలు తప్ప నీకు బయటి ప్రపంచం తెలియదు. పావని, కొన్ని రోజులు కష్టంగా అనిపించొచ్చు, తర్వాత అదే అలవాటవుతుంది. నా మీద నీకు నమ్మకం లేదా? అలా అని కాదు. సరే, నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుందాం. ఇలా ఒకరోజు రాము పావనిని పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకువెళ్తాడు. రఘురామయ్య కౌసల్య వాళ్లను చూసి షాక్ అవుతారు. అమ్మా, ఈ అమ్మాయి పేరు పావని, ఒక అనాథ. పాపం, తనకు ఎవరూ లేరు. ఇక నుండి తనకు అత్తామామైనా తల్లిదండ్రులైనా మీరే. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా ప్రేమ విషయం మీకు ముందే చెప్పుదాం అనుకున్నాం. కానీ మీరు మా పెళ్లికి ఒప్పుకోరని నేను పావనిని పెళ్లి చేసుకుని తీసుకువచ్చాను. ఎంత పని చేశావురా! నువ్వు కోట్ల ఆస్తికి వారసుడివి. దిక్కుమొక్కు లేని ఈ అనాథని పెళ్లి చేసుకుంటావా? నీ పెళ్లి గొప్పింటి అమ్మాయితో ఎంతో ఘనంగా చేద్దామని మేము ఎన్నో కలలు కన్నాం. మేము నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేశావు కదరా. ఇక నీకు ఈ ఇంట్లో స్థానము లేదు. బయటికి వెళ్లి ఎలా బతుకుతావో నేను చూస్తాను. అది కాదమ్మా. ఇక నువ్వేం మాట్లాడకు, ఇంట్లో నుండి వెళ్ళిపో అంటూ కౌసల్య పావనిని ఇష్టమొచ్చినట్లు తిడుతుంది. పావని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాము పావనిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తాడు. పావని, నువ్వేమీ బాధపడకు. మా అమ్మకు ఆవేశం ఎక్కువ. తను అనుకున్నది జరగాలని పట్టుబడుతుంది. మనకు రేపు పాపో బాబో పుట్టినట్లయితే మన పిల్లల మీద ప్రేమతో అయినా వాళ్ళు మనల్ని చేరదీస్తారు.
ఇలా రాము ఒక గది అద్దెకు తీసుకుంటాడు. పావని, ఇప్పటికిప్పుడు నాకు ఉద్యోగం దొరకడం చాలా కష్టం. నాకు ఎలాగూ డ్రైవింగ్ వచ్చు కాబట్టి క్యాబ్ అద్దెకు తీసుకొని నడుపుతాను. సరే అండి, నాకు ఇంట్లో ఊరికే ఉంటే ఏమీ తోచదు. నేనేదైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాను. సరే పావని. రాము కారు అద్దెకు తీసుకొని నడిపేవాడు. పావని స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఇలా రాము పావని వారి జీవితాన్ని కొనసాగిస్తారు. కొన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో పావని 2 ఆడపిల్లలకు జన్మనిస్తుంది. పెద్ద కూతురు పేరు మాలిని, చిన్న కూతురు పేరు చరిత. పావనికి 2వ కాన్పులో గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావడంతో డెలివరీ తర్వాత గర్భసంచి పూర్తిగా తొలగిస్తారు. ఈ విధంగా జరుగుతుండగా ఒకరోజు రఘురామయ్య, కౌసల్య కారులో వెళ్తుండగా కారు చెడిపోవడంతో క్యాబ్ కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. అటువైపు నుండి వెళ్తున్న రాము తల్లిదండ్రులను చూసి అక్కడ ఆగుతాడు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? కారేదో ప్రాబ్లం వచ్చిందిరా. డ్రైవర్ మెకానిక్ని తీసుకొస్తానని వెళ్ళాడు. కోటీశ్వరుని కొడుకై ఉండి నీకిదేం కర్మరా, టాక్సీ నడుపుతున్నావు? అమ్మా, ఇంటికెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం, పదండి అంటూ వాళ్ళను తన టాక్సీలో తీసుకొని ఇంటికి వెళ్తాడు. అత్తామామలను చూసిన పావని చాలా సంతోషిస్తుంది. పిల్లలు, నానన్న తాతయ్య వచ్చారు. అప్పుడు పిల్లలు అక్కడికి వస్తారు. అత్తయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అయినా నా ఆరోగ్యం గురించి నీకెందుకు అంటూ కౌసల్య కోడలపై కోపంగానే ఉంటుంది. కానీ పావని మాత్రం అత్తయ్య మమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చింది అని అనుకుంటుంది. అప్పుడు పిల్లలు తాతయ్య దగ్గరికి వస్తారు. నానమ్మ, తాతయ్య ఇంతవరకు మా ఇంటికి రాలేదు. మీరెక్కడున్నారు? అదేం లేదమ్మా, మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను. రఘురామయ్య పిల్లలకి చాక్లెట్స్ ఇస్తాడు. చూడమ్మా, మీరు వెళ్ళి ఆడుకోండి. అప్పుడు పిల్లలు అక్కడి నుండి వెళ్తారు. అత్తయ్య గారు, మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చారు. భోజనం చేశాకే వెళ్ళాలి. నేను మార్కెట్కు వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను అని చెప్పి పావని అక్కడి నుండి వెళ్తుంది. ఏరా రాము, మనకు కోట్ల ఆస్తి ఉంది, కానీ నీకు 2 ఆడపిల్లలే. ఈసారైనా మగపిల్లాడు పుట్టే అవకాశం ఉందా? అమ్మా, పావనికి 2వ కాన్పు సమయంలో గర్భసంచిలో ఇన్ఫెక్షన్ రావడంతో డెలివరీ అయ్యాక గర్భసంచి తీసివేశారు. బాబు, కోట్లాస్తికి నువ్వే వారసుడివి. నీ తదనంతరం మనకు కూడా ఒక వారసుడు ఉండాలి కదరా. పావనిక ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయినా నువ్వు దాని గురించి ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావు? చిన్నప్పటి నుండి కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరిగావు. చూడు బాబు, మీ నాన్నగారు నీ గురించి ఎక్కువ ఆలోచించడం వలన మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది. సమయానికి హాస్పిటల్ తీసుకుపోవడం వల్ల ఆయన బ్రతికాడు. నువ్వు పావన్ని వదిలిపెట్టి వచ్చావనుకో, నీకు పెళ్లి చేస్తాను. నీ తదనంతరం మన వంశానికి ఒక వారసుడు ఉండాలి కదరా. నువ్వు తొందరగా ఈ దరిద్రాన్ని వదిలిపెట్టి వచ్చావనుకో, మహారాజులా బతకొచ్చు. లేదంటే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి మేము ఆత్మహత్య చేసుకుంటాము. ఇక నువ్వే ఆలోచించుకో. అది కాదమ్మా, నేను చెప్పే విషయం వినండి. ఇప్పటికిప్పుడు వాళ్ళని వదిలిపెట్టి వస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? అవునురా, చిన్నప్పటి నుండి కనీ పెంచిన మాకంటే మొన్నొచ్చిన నీ పెళ్ళమే నీకు ఎక్కువైందిరా. మేము ఎలా చేస్తే నీకేంటిరా? నువ్వు నీ పిల్లా పాపలతో ఎదుగు పొదుగు లేని జీవితంతో ఇలా క్యాబ్ నడుపుకుంటూ బతుకు. నిన్ను కన్న తల్లిగా అర్జిస్తున్నానురా. అంతలా కావాలంటే నీ భార్య బిడ్డలకు ఎంతో కొంత ఆస్తి రాసిద్దాం. అమ్మా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కంటతడి పెట్టించేంత మూర్ఖుడిని కాదు. నాకు కొంచెం సమయం ఇవ్వండి. ఈలోపు మీరు ఎటువంటి అగాత్యానికి పాల్పడవద్దు. నేను పావనిని వదిలిపెట్టి మన ఇంటికి వస్తాను. మీరు చెప్పినట్లే వింటాను. ఈ మాటలు విన్న రఘురామయ్య, కౌసల్య సంతోషిస్తారు. సరే బాబు, ఇక మేము వస్తాము అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.